నాకు తెలిసి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అనే అంశం చుట్టూ న్యాయవాదులకు ప్రభుత్వాలు చెల్లించినంత డబ్బు, ఆ న్యాయవాదులకు అంటే అటో ఇటో రెండు వైపుల న్యాయవాదులకు చెల్లించినంత డబ్బు మరి వేరే దేనికి ఉండకపోవచ్చు. 2014, 19 మధ్య మొత్తం అమరావతి చుట్టే పిటిషన్‌లు, విచారణలు కొనసాగుతూ పోయాయి. 19-24 మధ్య అమరావతి చుట్టూ విచారణలు, ఆ కథలు కొనసాగుతూ పోయి మొత్తం అదే. అది తప్ప వేరేమి వినిపిస్తలేదు. అమరావతి, అమరావతి. అప్పులన్న అమరావతి అనిపిత్తది. కేసులన్న అమరావతి అనిపిత్తది. న్యాయస్థానాల్లో పిటిషన్లన్న అమరావతి అనిపిస్తది. ఇప్పుడు అమరావతిలో మళ్ళీ రెండో విడత భూమి సమీకరణ, లేకపోతే భూమి సేకరణ అంటే లాక్కోవడమా, ఎక్వైర్ ఏదో ఒకటి. ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ అమరావతిలో పిటిషన్లు పడుతూ ఉన్నాయి. ఆ పిటిషన్ల మీద విచారణ నెక్స్ట్ మళ్ళీ షురూ అవ్వాలి. దాని దాని చుట్టూ మళ్ళీ విచారణ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అక్కడ పిటిషన్లు పడి, అనుకూలంగా అక్కడ వాదనలు, అనుకూలంగా జనం ఉండేవాళ్ళు. రెండో విడత భూ సమీకరణ అన్నప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా ఇప్పుడు మళ్ళీ అనేటివి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఒకవైపు అమరావతికి సంబంధించి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు రెండో విడత భూమి తీసుకోవాలి అన్న దానికి వ్యతిరేకంగా పిటిషన్లు పడుతూ ఉంటే, మరొక వైపు ఇంకో పిటిషన్లు ఏమంటారు లులు గ్రూప్‌కు భూములు ఇవ్వడం, ఊరికి అగ్గవకు భూములు ఇచ్చేయడం మీద కూడా పిటిషన్లు. దాని మీద కూడా హైకోర్టులో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు గారు జీవో నంబర్ 1 రద్దు చేయాలి అని చెప్పి. అంటే పలు సంస్థలు, కంపెనీలకు భూములను బిడ్డింగ్ విధానంలో కాకుండా సబ్ రిజిస్ట్రార్ విలువలో కేవలం 1% మాత్రమే 99 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేందుకు అనుమతిస్తూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జారీ చేసిన జీవో 1ని హైకోర్టులో ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఛాలెంజ్ చేశారు. హైకోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయా? ఇస్తే తప్పేంటి, అభివృద్ధి జరుగుతుంది కదా అంటారు. బట్ సరే పిటిషన్ అయితే వేశారు. అండ్ ఈ జీవోలో భాగంగానే విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని లూలు గ్రూపునకు కేటాయించారని, ఈ కేటాయింపును రద్దు చేయాలని చెప్పి ఆయన అప్పీల్లో అయితే అభ్యర్థించారు. అయితే దీన్ని విచారించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ కంపెనీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ ఏకంగా డిసెంబర్ 3కు వాయిదా వేశారట. అంతే, ఇది అమరావతి మీద ఇంక వరుస పెట్టి పిటిషన్లు, ఆ విచారణలు అవి సాగుతూ ఉంటాయి. ఇంకా తర్వాత ఇటువంటివి మొత్తం అసలు ప్రభుత్వ డబ్బంతా సుమారుగా న్యాయవాదులకే పోతుంది ఈ వైపు. అన్నట్టు ప్రైవేట్ న్యాయవాదులు కానీ బాగా లాభపడుతున్నారు లేండి. సరేలేండి, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళ లాయర్లు కూడా బతకాలి కదా. అమ్మ, ఏమంటూ అమరావతి అనేది మొదలైందో మొత్తం దాని చుట్టే తిరగాల్సి వస్తుంది రాష్ట్రం అంతా అన్ని రకాలుగా.